గైస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మీ అండ్ హెల్దీ పప్పులతో చేసిన గోధుమ రవ్వ ఉప్మాతో మీ ముందుకు వచ్చేసానండి. పప్పులతో గోధుమ రవ్వ ఉప్మా ఏంది, ఎలా ఉంటుంది, ఇది తింటారా అనుకుంటున్నారా? చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్కి అయితే ఎంత మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అండి ఇలా చేసుకొని ఉప్మా తిన్నారనుకోండి, ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు. గోధుమ రవ్వ మనకి ఎంత మంచిదండి, అందులో ఈ పప్పులన్నీ వేసి చేశారనుకోండి, టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకోసం మనం గోధుమ రవ్వని ఇలా తీసుకోవాలి. ఒక గ్లాస్ గోధుమ రవ్వకు 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి కాబట్టి మనం ఫస్టే గ్లాసు గోధుమ రవ్వని ఇలా కొలిచి తీసుకోవాలండి. గోధుమ రవ్వ నీట్‌గా ఉన్న గోధుమ రవ్వని తీసుకోండి. మరీ దొడ్డుగా ఉన్నదైతే తినడానికి అంత పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టం చూపించరు కాబట్టి ఇలా మీడియంగా మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఉన్న గోధుమ రవ్వని తీసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది ఇది. ఇలా గోధుమ రవ్వని మంచిగా నీట్‌గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఉప్మాలో మనం కొంచెం ఆయిలే వాడాలండి, ఎక్కువ ఆయిల్ వాడొద్దు. ఎందుకంటే ఉప్మా కొంచెం ఆయిల్‌తో చేసుకుంటే మనకు టేస్ట్ ఉంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీటయిన తర్వాత అన్ని పప్పులండి, మనం పెసరపప్పు, అలాగే మినపప్పు, ఎర్రపప్పు, మీకు ఇంకేమన్నా పప్పులు కావాలంటే ఆ పప్పులు కూడా యాడ్ చేయొచ్చండి. పప్పులన్నీ కలిపి ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. మినపప్పు ఒక స్పూను, అలాగే పెసరపప్పు, ఎర్రపప్పు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. ఆ పప్పులన్నీ వేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. వాటితో పాటు ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు ఇవి కూడా వేసుకొని ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో పెట్టి గానీ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే పప్పులన్నీ కూడా మాడిపోతాయి. అలా మాడిపోతే మనకు ఉప్మా అస్సలు టేస్ట్ ఉండదు, తినడానికి అస్సలు బాగోదు. అందుకోసమే మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో పెట్టి గానీ ఆ పప్పులన్నీ కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులో ఇలా ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే పచ్చిమిర్చి ఏమి వేయలేదు. టమాటా ఇలాంటివి కూడా ఏమి వేయకుండా ఓన్లీ మనం పప్పులతోనే హెల్తీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇందులో టమాటా అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ పప్పులతో ఉప్మా చేసుకున్నప్పుడు టమాటా అవన్నీ కూడా వేసుకుంటే అంత బాగోదు. ఓన్లీ ఇలా పప్పులతో చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. హెల్త్‌కి అయితే ఎంత మంచిదంటే చాలా అంటే చాలా మంచిదండి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ పప్పులన్నీ కూడా ఇవన్నీ కూడా మనం వేసిన ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు రవ్వకు 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోండి. ఎక్కువగా వేసుకున్నారనుకోండి ఉప్పు ఉప్పు ఉంటది. ఉప్మా అనేది అస్సలు తినబుద్ధి కాదు. అందుకోసమే సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టండి గ్యాస్. ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల వాటర్‌లో గోధుమ రవ్వ అనేది బాగా ఉడికిపోతుంది. ఈ పప్పులన్నీ కూడా మొత్తం మిక్స్ అయిపోతాయన్నమాట గోధుమ రవ్వతో పాటు. అందుకోసమే ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మనం వదిలేసామనుకోండి రవ్వ అనేది మంచిగా వాటర్‌లో ఉడికిపోతుంది. గోధుమ రవ్వ అనేది హెల్త్‌కు చాలా అంటే చాలా మంచిదండి. మనం బొంబాయి రవ్వ కంటే కూడా ఎక్కువ గోధుమ రవ్వ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే గోధుమ రవ్వ హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి మనం గోధుమ రవ్వ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. మీకు వీలుంటే గోధుమలు కొనుక్కొని ఇలా రవ్వలాగా చేయించుకున్నారనుకోండి మిల్లు దగ్గర, ఇంకా హెల్త్‌కు చాలా మంచిదండి. మనం ఇలా డైరెక్ట్ రవ్వ కొనుక్కొచ్చుకోవడం కంటే కూడా గోధుమలతోని ఇలా రవ్వ ఆడించుకుంటే ఇంకా హెల్త్‌కి మంచిది. మీకు వీలు లేకపోతే ప్యాకెట్ గోధుమ రవ్వ తెచ్చుకొని కూడా ఇలా గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవచ్చు. ఇందులో అన్నీ మనం పప్పులన్నీ మిక్స్ చేసాం కాబట్టి మీకు చాలా ఇంకా ఎనర్జీ ఫుడ్ అండి. మీకు ఏ పప్పులన్నా ఇష్టం లేకపోతే దాంట్లో వేరే పప్పు యాడ్ చేయొచ్చు. శనగపప్పు అలాంటివి వేరే మీకేమన్నా వేరే పప్పు కావాలనుకుంటే ఆ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే మీకు ఈ పప్పులే కావాలనుకుంటే ఈ పప్పులే వేసి చేసుకోవచ్చండి. కానీ ఎన్ని పప్పులు వేసుకుంటే మనకు అంత టేస్ట్‌గా ఉంటుంది. నేనైతే 3 రకాల పప్పులు వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంక వేరే ఏ పప్పులైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకు ఉప్మాతో పాటు ఈ పప్పులన్నీ కూడా ఉడికిపోయి చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. చూడొచ్చు మన పప్పులన్నీ ఉప్మా అంతా కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల కింద అడుగంటకుండా పప్పు మొత్తం గూడా రవ్వ అంతా గూడా ఈక్వల్‌గా ఉడకడానికి ఛాయిస్ ఉంటదండి. అలా మనం కలపకపోతే కింద రవ్వ మొత్తం ఉడికిపోతది. పైదేమో పలుకుగా ఉంటుంది. తినడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఇలా మనం కలుపుకొని మనం మూత పెట్టి వదిలేసామనుకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా గూడా ఆ రవ్వ అనేది పీల్చుకొని మనకు పొడి పొడిగా వస్తది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. చూడొచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం గూడా రవ్వ అబ్జర్వ్ చేసుకుంది. ఎంత బాగా వచ్చిందో గోధుమ రవ్వ ఉప్మా అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా! పప్పులు గూడా మొత్తం మంచిగా ఉడికిపోయాయి. మధ్య మధ్యలో ఈ పప్పులు కనిపిస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా! తింటే కూడా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇందులో మనం ఏ చట్నీ అయినా పెట్టుకొని తినొచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీకు చట్నీ వద్దనుకుంటే ఇలా డైరెక్ట్ కూడా తినొచ్చండి. ఎందుకంటే ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బావుంటుంది. మీకు చట్నీ కావాలనుకుంటే చట్నీ పెట్టుకొని తిన్నా గానీ చాలా బావుంటుందండి. ఎంత బలమో ఈ మనకి ఈ పప్పులతో చేసిన గోధుమ రవ్వ ఉప్మా అనేది చాలా అంటే చాలా బలమండి. చాలా ఎనర్జిక్ ఫుడ్ కాబట్టి కంపల్సరీగా చేసుకొని తినడానికి ట్రై చేయండి. వీక్లీ వన్ టైమ్ మనం ఇలా చేసుకొని తినడం వల్ల మనకు ఎంత ఎనర్జీ వస్తుందంటే చాలా అంటే చాలా ఎనర్జీ వస్తుందండి. డైలీ తినాలంటే ఉప్మా మనం తినలేం కానీ వీక్లీ ఒక 1 టైమ్స్ ఇలా చేసుకోవడం వల్ల మనం
తినడానికి ఇష్టంగా ఉంటుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కంపల్సరీగా చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.